గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్లో కాంబో కార్డ్ అనేది సెట్ చేసి 100% బోనస్ ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్ అనేది ఓపెన్ చేశానండి. సో మీరు ఎవరైనా మైనింగ్ చేయకుండా ఉండుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో మైనింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈ షీల్డ్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తూ ఉంటే మీకు బ్యాలెన్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. సో అలా క్లిక్ చేయడం కంటే కూడా ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీరు 8 అవర్స్లో ఎర్న్ చేసినటువంటి టోటల్ బ్యాలెన్స్ అనేది మీకు యాడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనము డైలీ కాంబో కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా సెట్ చేసి బోనస్ ఏ విధంగా ఎర్న్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ కాంబో కార్డు మీరు అన్లాక్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ అనేది ఇక్కడ డైలీ ఇన్కమ్ అనేది చూడండి 4.14 మిలియన్ అని అంత వస్తుందండి. సో ఇప్పుడు మనము ఈ కింద రివార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ రివార్డ్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత మొదటగా ఫస్ట్ డైలీ రివార్డ్ క్లెయిమ్ చేద్దాం, దాని తర్వాత డైలీ కాంబో క్లెయిమ్ చేద్దాం. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ మళ్ళీ వచ్చింది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే రివార్డ్ అనేది క్లెయిమ్ అయిపోయిందండి. దాని తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేసి తర్వాత మళ్ళీ ఇక్కడ డైలీ కాంబో అనే ఆప్షన్ ఉంది చూడండి, అక్కడ ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 15 అవతార్లు అనేవి ఉన్నాయండి. ఈ 15 అవతార్లలో 4 అవతార్స్ను మనం తీసుకెళ్ళేసి ఏదో ఒక బాక్స్లో మనం పెట్టాలన్నమాట. సో అంటే దీనికి ఒక సీరియల్ ఆర్డర్ ఉంటుంది, ఆ సీరియల్ ఆర్డర్ ప్రకారం పెట్టాలి. లేదు ముందుది వెనకది ముందుకు పెట్టామనుకోండి, అంటే ఈ ఒకటో బాక్స్లో ఉండాల్సింది 3లో, 4వ బాక్స్లో ఉండాల్సింది 2లో, ఇలా పెడితే మళ్ళీ మనకు బోనస్ అనేది రాదు. సో ఈరోజు సీరియల్ ఆర్డర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి 4 రకాల అవతార్లు అనేవి ఉన్నాయి. వీటిలలో ఒకటి పర్పుల్ కలర్స్ స్పేస్ పర్సన్ లాంటిది ఒకటి ఉంది. తర్వాత నెక్స్ట్ ఆరెంజ్ కలర్ది, నెక్స్ట్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ది అనమాట. దాని తర్వాత ఒక కెమెరా లాంటిది ఒకటి ఉంది. సో ఈ 4ని మనం సెట్ చేద్దాం. సో తిరిగి అప్లికేషన్కి వచ్చానండి. వచ్చిన తర్వాత మనకి సో ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ లైన్లో ఇక్కడ ఉంది కదా అండి, ఇది ఫస్ట్దండి. సో దాని తర్వాత నెక్స్ట్ ఆరెంజ్ కలర్ది ఇది. దాని తర్వాత ఆప్షన్ మనకి ఒకసారి మళ్ళీ తిరిగి వెళ్ళి చెక్ చేద్దాం. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అండి. సో ఇది. దాని తర్వాత 4th ఆప్షన్ మనకి సెక్యూరిటీ కెమెరా, అది 4th. సో జస్ట్ మీరు ఆ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా జస్ట్ టచ్ చేసి అలా పైకి స్క్రోల్ చేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా లేవా ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఎందుకు అని అంటే ఇవి కరెక్ట్ ఆర్డర్లో మనం పెట్టకపోతే మనకు 100% బోనస్ రాదండి, తక్కువ వస్తుంది, లేకపోతే రాంగ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ ఆర్డర్ మనం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కింద మనకి చెక్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ చెక్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, నాకు ఇక్కడ 82,80,000 టోకెన్స్ లేకపోతే పాయింట్స్ అనేవి మనకు ఇప్పుడు వచ్చాయన్నమాట. సో ఈ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాంతోపాటు ఇక్కడ చూడండి కంప్లీషన్ 100% ఉంది. 100% అని ఉంటేనే మీకు 100% బోనస్ వచ్చినట్టు. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ పెడితే ఇక్కడ 0% అని పడుతుందండి. సో ఇక్కడ 25 పడ్డది, 100% ఇది. కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే ఈ టోకెన్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి అన్నమాట. సో క్లిక్ చేశానండి. తిరిగి మళ్ళీ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో
దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోయింది. సో ఇంతేనండి, డైలీ కాంబో కార్డ్ ఏదైతే ఉందో దాన్ని పిక్సెల్ వర్స్లో మనం సెట్ చేసి 100% బోనస్ ఎర్న్ చేసే విధానం. సో మీరు ఎవరైనా మైనింగ్ అనేది స్టార్ట్ చేయకుండా ఉండుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. దాంతోపాటు ఈ కాంబో కార్డ్ ఏదైతే ఉందో అది డైలీ అది చేంజ్ అవుతూ ఉంటుందండి. సో ఈరోజు వచ్చిన కార్డు రేపటికి వర్క్ అవ్వదు. సో రేపు వచ్చిన కార్డు ఎల్లుండికి వర్క్ అవ్వదు. 24 hours వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు వీడియో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కార్డు గురించి ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ వర్క్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.